రోబోటిక్ ఎగ్జిబిషన్ను ముందుండి నిర్వహిస్తున్న సహదేవ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి 14 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సహదేవ్ కొమర్గిరి అన్నారు. కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించామని అన్నారు. రోబోటిక్ ముఖ్య ఉద్దేశము సాఫ్ట్వేర్కు హార్డ్వేర్కు ఉన్న తేడాలను గమనిస్తూ మిషనరీస్ కాకుండా హ్యాండ్మేడ్లతో కూడా వస్తువులను తయారు చేయొచ్చు అని సాంకేతికతను విద్యార్థులు ఉపాసన పట్టి చేస్తున్నారని, ఇంతగా మార్పు విద్యార్థుల్లో ఉంటుందని నేను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను అని సహదేవ్ కొమర్గిర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 7 ఛాలెంజెస్ని 11 స్కూల్స్ ద్వారా కంప్లీట్ చేశారని, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని స్కూల్స్ను పెంచుకుంటామని తెలిపారు. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి రోబోటిక్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. కోవిడ్ ముందర స్టార్ట్ చేసాము. కేవలం ఒక 20 మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేసి మెల్లిగా 10 స్కూల్స్కి ఎక్స్పాండ్ చేసి ఈరోజు యాజ్ ఆఫ్ టుడే రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ప్రోగ్రామ్ పేరుతోటి 217 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. 14 డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఈ 14 డిస్ట్రిక్ట్స్లో వైడ్ స్ప్రెడ్ వర్క్ అవుతుంది. క్విక్గా కొన్ని పేర్లు చెప్పాలంటే హైదరాబాద్తో స్టార్ట్ చేశాము. హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత మెల్లిగా షిఫ్ట్ మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్ ఇవన్నీ చోట్ల చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో 13 జిల్లాలలో మా ప్రోగ్రాం ఉంది. వచ్చే సంవత్సరానికి కానీ ఆ 10 సంవత్సరాలు కానీ తెలంగాణ మొత్తంలో మా ప్రోగ్రాం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సపోర్ట్ వస్తుంది. ఈ ముఖ్య ఉద్దేశం రోబోటిక్స్ ఎందుకు నేర్పిస్తున్నాం పిల్లలకి? ఎందుకు నేర్పిస్తున్నామంటే మన దేశంలో సాఫ్ట్వేర్లో చాలా ముందుకున్నాం మనం, కానీ హార్డ్వేర్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం వెనకాల పడిపోయి ఉన్నాం. హార్డ్వేర్ చిన్నపిల్లలకి స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు రోబోటిక్స్లో కానీ ఏదైనా కానీ చేతులతో చేస్తూ పనులు నేర్చుకోవడం అనేది చాలా తక్కువ అవుతుంది.